నాంపల్లి మండల పరిధిలోనే కేతపల్లి గ్రామ పంచాయతీలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు గ్రామంలో వీధులు అంతర్గత రహదారులన్నీ మడుగులను తలపిస్తూ బురదమయంగా మారాయి. శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి మండల పరిధిలోనే కేతపల్లి గ్రామ పంచాయతీలలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు గ్రామంలో వీధులు అంతర్గత రహదారులన్నీ మడుగులను తలపిస్తూ బురదమయంగా మారాయి. శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బురద మడుగులలో దోమలు వృద్ధి చెంది నివాస గృహాలు ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నామని, ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయం ఊరు బయట ఉండడం వలన పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి పరిమితమవుతున్నారని, గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. విధులలో చెత్త పేరుకోపోయిన గ్రామ పంచాయతీ సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇకనైనా మండల అధికారులు చొరవ చూపి ప్రజల ఆరోగ్యాల బారిన పడకుండా కాపాడాలని సత్యన్యూస్ ద్వారా కోరుతున్నారు. ఇట్టి విషయమై మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీని సత్యన్యూస్ వివరణ కోరగా, కేతపల్లి గ్రామ పంచాయతీలో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి లేని వారి స్థానంలో వేరే పంచాయతీ కార్యదర్శికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పనిలో జాప్యం జరుగుతుందని, త్వరలోనే గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. పేరు రామస్వామి. ఎవరు మీది? కేతపల్లినా? ఏంది ఇదంతా ఇట్లా మొత్తం బురదమయంగా ఉంది? ఇడంగా ఎట్లా తిరుగుతురు? ఎవరు పట్టించుకోలేరా మరి? మరి ఇట్లా ఉంటే దోమలు, ఈగలు అంతా అసలే మరి వర్షాకాలం రోగాల బారిన పడతలేరా? జ్వరాలు వస్తలేవా? ఏం పేరు నీ పేరు? పుష్పమ్మనా? ఏంది మీ ఇంటి ముందర ఈ గుంత ఇట్లా ఉంది కదా, మరి మీకు ఏమైనా దోమలు అట్లా వస్తున్నాయా? మరి మీరు ఎవరికి చెప్పట్లేరా ఇట్లా ఉందని? చెప్తే పట్టించుకుంటలేరు కదా, ఎవరేం చేస్తారు? రోడ్లు వస్తాయి అంటారు, చేస్తామంటారు. ఏం పేరు తమ్ముడి పేరు? స్వామి. ఎవరు మీది? కేతపల్లినా? ఏంది ఇక్కడ ఈ వాతావరణం అంతా ఇట్లా ఉంది, గుంత ఈ నీళ్ళన్నీ ఇట్లా అయింది? ఇది మొత్తం ట్రాక్టర్లు పోయి అంత ఇట్లా అయిపోయింది. కింద రోడ్డు ఉంది యాక్చువల్లీ, మట్టి పోసి అట్లా ఇట్లా అయిపోయింది వానకు. అయితే మేము చెప్పినాం ఇంత ముందుకు మా ఊరికి నాయకులకు, పెద్ద పెద్ద మనిషి అందరూ చెప్పినాము. బట్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కేతపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే గ్రామంలోని అంతర్గత రహదారులు, వీధులన్నీ బురదమయంగా కనబడుతూ ఉన్నాయి. నెలల తరబడి నీరు నిలిచి ఇక్కడ నీరంతా పాకూరు పట్టి పైన ఇబ్బందికరంగా మారుతుంది. ఈ చుట్టుపక్కల ఇండ్లలో నివాసం ఉండేవారంతా దోమకాటుకు గురయ్యి రోగాల బారిన పడుతున్నామని చెప్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి దృష్టి కూడా అనేక మార్లు తీసుకెళ్ళాము, వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక నుండైనా సంబంధిత అధికారులు చొరవ చూపి వెంటనే కేతపల్లి గ్రామ పంచాయతీని పట్టించుకొని
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వారి ఆరోగ్యాలని కాపాడాలని, అదేవిధంగా ఇక్కడ ప్రజలు గ్రామస్తులు మనతో ఇక్కడ సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి దీనికి తాత్కాలిక ఉపశమనం కల్పించాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.